హల్లెలూయా. దేవునికి స్తోత్రం. బిగ్గరగా చెప్దామా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరూ ఊర్లోకి వెళ్ళిపోయారు, ఉన్నవారు ఉన్నారు. సో మనం ధ్యానిస్తున్న అంశం మొదటి యోహాను పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. తీసుకున్నారు అందరూ? చదవాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. లోకంలో ఉన్నదంతయు లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమునై ఉన్నది. శరీరాశ ధ్యానించాం, నేత్రాశ ధ్యానించాం. జీవపు డంబం అంటే దేన్ని సంపాదించడానికి, డాంబికంగా కనిపించడానికి, దేని కొరకు నువ్వు బహుగా ప్రయాసపడతావు అంటే లోకములో 10 విషయాలు చెప్పాను. ఎవరికైనా గుర్తున్నాయా? 10 కొంచెమన్నా కంటతో వచ్చాయా? మొదటిది ఏంటి? పేరు ప్రఖ్యాతలు. రెండోది ఏంటి? గుర్తింపు. మూడోది ఆస్తులు. నాలుగోది ఆధిపత్యము. ఐదోది సృష్టి పైన అధికారం. ఆరోది అందం, ఫిట్నెస్, ఆపోజిట్ జెండర్. ఏడవది ప్రాణం. ఎనిమిదవది కుటుంబం. 9వది కులం, మతం, జాతి. 10వది భక్తి. ఈ 10 విషయాల్లో మనం బహుగా ప్రయాసపడుతూ ఉంటామని నేర్చుకున్నాం. ఇప్పుడు కొంచెం ఒక్కసారి అందరూ నా వైపు చూడండి. ధ్యానం అటు ఇటు ఉంచకండి, కేవలం ప్రభు మీద ధ్యానం ఉంచండి. ఇప్పుడు లోకానుసారంగా దేని కొరకు ప్రయాసపడుతున్నాం అంటే 10 విషయాలు చెప్పాను. ఆత్మానుసారంగా దేని కొరకు ప్రయాసపడాలి అంటే ఇంకొక 10 నేర్చుకుందాం. సో మొట్టమొదటిగా ప్రజలమైన మనం, దేవుని బిడ్డలమైన మనం, దేవుని సొత్తుగా పిలువబడుతున్న మనం, క్రైస్తవులము అని పిలువబడుతున్న మనం ఆత్మానుసారంగా దేని కొరకు ప్రతిదినము కష్టపడాలి, ప్రతిదినము ప్రయాసపడాలి. అందులో మొట్టమొదటిది రాసుకోండి. దేని కొరకు ప్రయాసపడాలనుకుంటున్నారు చెప్పండి ఒకసారి. మొట్టమొదటిది ఆత్మీయంగా దేని కొరకు ప్రయాసపడాలంటే దేవుణ్ణి తెలుసుకోవడానికి ప్రయాసపడాలి. ఎందుకు ప్రయాసపడాలి? దేవుణ్ణి తెలుసుకోవడానికి లేదా దేవుని ప్రేమను తెలుసుకోవడానికి ప్రయాసపడాలి. రాసుకున్నారా? ఫస్ట్ పాయింట్, ఆత్మీయంగా దేని కొరకు ప్రయాసపడాలి. ఎక్కడున్నారు అందరూ? ఇక్కడ ఉన్నారా? ఆత్మీయంగా దేని కొరకు ప్రయాసపడాలి? ఫస్ట్ వర్డ్ దేవుణ్ణి తెలుసుకోవడానికి ప్రయాసపడాలి. మీకు ఈరోజు ఒకటే అధ్యాయం చదివిస్తాను, ఎక్కువ ఏం చదివించను. ఒక్క అధ్యాయం చదివిస్తాను. అందరూ అధ్యాయం తీసుకొని మంచిగా మత్తయి సువార్త నాతో మాట్లాడాలి. మత్తయి సువార్త 8వ అధ్యాయం మొత్తం చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం చాలా అద్భుతమైన, ఆశ్చర్యకరమైన కార్యములు, నేర్చుకోవలసిన ఎన్నో పాఠాలు ఉన్న అధ్యాయం ఇది. మత్తయి సువార్త 8వ అధ్యాయం తీసారు అందరూ? ఫస్ట్ ఏంటి అసలు ఏం చెప్పాను నేను? ఆత్మీయంగా దేని కొరకు ప్రయాసపడాలని చెప్పాను? దేవుణ్ణి తెలుసుకోవడానికి ప్రయాసపడాలి. ఇప్పుడు 1వ వచనం నుంచి స్టార్ట్ చేద్దాం. 1 నుంచి 3 వరకు. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు. ఏ కొండ మీద అంటే అందరికీ తెలిసిన అంశం. 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం. కొండ మీద యేసు చేసిన ప్రసంగం ఉంటుంది. ఈ 3 అధ్యాయాలు యేసు యొక్క మాటలు. 5, 6, 7 కొండపైన కూర్చొని ఆయన చేసిన ప్రసంగం. అందుకే కొండ మీద ఉపమానం లేదా కొండ మీద ప్రసంగం అంటారు. అది ముగించుకొని కిందికి వచ్చిన తర్వాత రైట్ బహుజన సమూహంలో ఆయనను వెంబడించెను. చాలా మంది ఆయన వెంబడించారట. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయన. ఎవరొచ్చారు? కుష్ఠరోగి గురించి మనకు తెలుసు కదా. ఏం తెలుసు మీకు కుష్ఠరోగి గురించి? అది స్ప్రెడ్ అయ్యే డిసీజ్. ఓకే, ఇంకా ఏం తెలుసు? ఒళ్ళు మొత్తం పురుపులు వస్తాయి. ఓకే, ఇంకా ఏం తెలుసు? మాట్లాడాలి కొంచెం. దురద వస్తుంది. ఇంకా ఇక్కడ ఇంకొక మాట చెప్పింది, ఊరు నుంచి వెలేస్తారు, ఎందుకంటే అది అంటువ్యాధి. రైట్, ఇంకా
ఆ? నొప్పి బాధ అన్నీ ఉంటాయి. ఇంకా ఎంతసేపు ఉన్నా కూర్చున్న అందరూ లోక సంబంధమైన ఆన్సర్లు ఇచ్చారు. ఆత్మ సంబంధంగా బైబిల్ అనుసారంగా ఏ ఒక్కరు ఆన్సర్ ఇవ్వలేదు. ఏంటది? పాత నిబంధన నిర్గమాకాండము లేవీకాండం చదివితే కుష్ఠరోగం అనేది దేవుడికి విరుద్ధంగా పాపము చేసిన వారికి దేవుడిచ్చే రోగం అది. పాత నిబంధన కాలాల్లో అప్పట్లో వాటికి ట్రీట్మెంట్ లేదు. ఎంతసేపు ఉన్నా దేవుడే బాగు చేయాలి. వాడు వెలివేయబడ్డ తర్వాత పశ్చాత్తాపముతో కన్నీటితో ప్రార్థిస్తే వాని యొక్క పశ్చాత్తాపము ప్రభువుకు ఒకవేళ దేవునికి ఒకవేళ అంగీకారం అయితే శుద్ధీకరించేవాడు. అంటే కుష్ఠరోగి అంటే దేవుని చేత శపించబడిన వాడిగా పాత నిబంధనలో ఉండేది. దేవుడిచ్చు రోగములాగా పాత నిబంధనలో చెప్పబడింది. అర్థమైందా? అందుకనే వారిని ఊరి వెలుపల పెట్టేవారు. ఆ రోగం వచ్చిన వాడు ఫస్ట్ ఏం చేయాలి? పరిచయం దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి, సార్ నాకు ఇక్కడ ఏదో లేచింది సార్ అని. సో వెళ్ళి ఒకసారి లేవీకాండం చదవండి. దాంట్లో రకరకముల కుష్ఠరోగాలు ఉన్నాయి, రకరకానికి రకరకాల అంశాలు ఉన్నాయి. అర్థమవుతుందా మీరు నాతో పాటి? సో ఇప్పుడు కుష్ఠరోగం అంటే ఏం చెప్పాలి? పుండ్లు కాస్తాయి, దురదలు వస్తాయి, అంటువ్యాధి పక్కనోడికి వస్తుంది, చీము కారుతుంటుంది, నొప్పి. ఇది ఈ లోక డిసీజ్ గురించి చెప్పండి లేదు, నేను బైబిల్ గురించి మాట్లాడమన్నాను. ఓకేనా? ఇప్పుడు ఆత్మీయంగా లోపలికి వచ్చారా, ఇంకా లోకంలో ఉన్నారా? రైట్. ఇప్పుడు కుష్ఠరోగి అంటే అర్థమైంది కదా. అలాంటి కుష్ఠరోగి చదవమ్మా ఇప్పుడు. ఆయనకు మ్రొక్కి ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చెయ్యగలవనెను. నాకు ఇక్కడ 4 ప్రశ్నలు వచ్చాయి. 4 ప్రశ్నలు వేస్తున్నాను, జాగ్రత్తనండి. మొదటి ప్రశ్న, ఓకేనా? బాగా చూస్తున్నారు కదా, మళ్ళా చదివిస్తున్నానండి. కుష్ఠరోగి వచ్చి ఏం చేశాడు? ఆయనకు మ్రొక్కి. ఇక్కడ నా ఫస్ట్ ప్రశ్న, ఎందుకు ఆయనకు మొక్కాడు? ఎందుకు యేసుకు ఆ కుష్ఠరోగి మొక్కాడు? రెండో ప్రశ్న, మొక్కిన తర్వాత ఏమన్నాడు? ప్రభువా అన్నాడు. ఎందుకు ప్రభువా అని సంబోధించాడు? ఇది రెండో ప్రశ్న. మూడో ప్రశ్న, అంత బాగానే ఉంది, నీకు ఇష్టమైతే ఏంటి? నీకు ఇష్టమైతే అని ఎందుకు చెప్పాడు? ఒక్కొక్క పాయింట్ అర్థం చేసుకుంటున్నారా మీ బైబిల్లో? నాలుగో ప్రశ్న, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు. బాగుంది. ఆ తర్వాత ఆయన చేసే చదవండి ఒకసారి. అందుకు ఆయన చెయ్యి చాపి వాణ్ణి ఎందుకు ముట్టాలి? అది నా 4వ ప్రశ్న. వాణ్ణి ఎందుకు ముట్టాలి? కుష్ఠరోగం ఏమని చెప్పారు మీరు? అంటు వ్యాధి అన్నారు. మరి యేసుకు అంటుకోదా? మీకు గుంటూరు తెలుసా? గుంటూరులో రామచంద్రాపురం అనే ఊరు ఉంటుంది. గుంటూరులో దగ్గరలో. అక్కడ ఉన్న వాళ్ళంతా ఒకప్పుడు కుష్ఠరోగులు. వాళ్ళకు ఒక ఫారెన్ నుంచి ఒక దైవ సేవకుడు వచ్చి, డేవిస్ అతని పేరు ఐ థింక్, వచ్చి సేవా పరిచయం చేసి అప్పుడు పెద్ద కుష్ఠరోగం సంబంధించిన వ్యాధికి సంబంధించిన హాస్పిటల్ ఉంది. అంత ట్రీట్మెంట్ చేశారు. తీరా చేస్తే హిందూ దేశం అని చెప్పి దాని పేరు హిందూ రామచంద్రాపురంగా పెట్టేసుకున్నాం. వాట్ ఎవర్ మేబీ, ఆయన పేరు కొనుక్కలేదు. అలాగే అమెరికాలో కూడా ఒక ప్రాంతం ఉండేది. అక్కడ కూడా ఒక పర్సన్ సేవ చేశాడు, ముల్లక్కాయ అని చెప్పారు. అలాగే ఒకసారి లాస్ట్ చనిపోతూ అని చెప్పి డైలాగ్ ఏంటో తెలుసా? చనిపోయే ముందు, నా తోటి కుష్ఠరోగులారా అన్నాడు. అంటే అర్థమేంటి? ఆయన వాళ్ళ కొరకు వెళ్ళేటప్పుడు కుష్ఠరోగి కాదు ఆయన. ఆయనకి వెళ్ళి వాళ్ళకి పరిచయం చేసి ఆ వ్యక్తికి కుష్ఠరోగం వచ్చింది. ఎందుకంటే అది అంటు రోగం. మరి ఇక్కడ యేసు ముట్టుకుంటే కనుక 4 ప్రశ్నలు వేశాం. కుష్ఠరోగి ఎందుకు ఆయనకు ముక్కాడు? ఒకసారి ఆలోచించండి. ఎందుకు ఆయన ప్రభువా అన్నాడు? ఒకసారి ఆలోచించండి.
నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయగలవు అని ఎందుకన్నాడు? చివరికి యేసు ఎందుకు ఆయన ముట్టాడు? ఈ 4 క్వశ్చన్లు ఎప్పుడు వచ్చాయి మైండ్లోకి? మరి బైబిల్ చదువుతున్నారా? రైటా? ఎందుకు వచ్చాయి? అసలు ఎందుకన్నాడంటే కుష్ఠరోగి బాగానండి దగ్గరికి. ఫస్ట్ క్వశ్చన్, కుష్ఠరోగానికి ఎందుకు ముక్కాడు? ఎందుకు ప్రభు అన్నాడంటే ఆయన మనుష్య కుమారుడు అని కుష్ఠరోగి అర్థం చేసుకున్నాడు. నేను ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను? ఆత్మీయంగా మన యొక్క ప్రయాస దేనికి ఉండాలి? దేవుణ్ణి తెలుసుకోవడానికి. తెలుసుకుంటే ఈ 4కి ఆన్సర్ వచ్చేది మనకు. అక్కడ కుష్ఠరోగి తెలుసుకున్నాడు. ఏంటో తెలుసా? హీ ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ మ్యాన్. నేను చూస్తున్న ఈ యేసు అనే వ్యక్తి మామూలు పరిచయుడు కాదు. మామూలుగా అందరిలాగా శాస్త్రుడు పరిచయం లాంటి కాదు. అందరిలాంటి ప్రవక్త కాదు. ఈయన ఎవరు అంటే మనుష్య కుమారుడు. సో మనుష్య కుమారుడు ఎవరు? దేవుని యొక్క కుమారుడు. సో దేవుని కుమారుడు ఎవరికి? దేనికి యోగ్యత కలిగిన వాడు? మొక్కుటకు యోగ్యత కలిగిన వాడు. అందుకు మొక్కాడు. కుష్ఠరోగి తెలుసుకున్నంత కూడా ప్రభువును మనం తెలుసుకోలేకపోతున్నాం. ఈరోజు నేర్చుకోవాల్సిన పాఠం అది. కుష్ఠరోగి ఏమర్థమైందండి? ఎందుకు కుష్ఠరోగి ముఖ్యాడు? ఇలాగే ఒకసారి మీరు అక్కడికి వెళ్తే, ఎక్కడ యెహోషువ గ్రంథంలోకి వెళ్తే, యెహోషువ తీయకండి అవసరం లేదు. యెహోషువ 5వ అధ్యాయంలో ఉంటుంది. ఒక వ్యక్తి కనిపించినప్పుడు యెహోషువ సాష్టాంగపడి అని ఉంటుంది. సాష్టాంగపడి ఎవరికి నమస్కారం చేయాలి? యేసుకు మాత్రమే. అంటే అక్కడ యెహోషువకు యుద్ధములో సహాయం చేయడానికి వచ్చిన వ్యక్తి ఎవరు? యేసు. సో ఈ కుష్ఠరోగి యేసును దేవుని కుమారుడిగా అర్థం చేసుకున్నాడు. అందుకే ఆయనకు మొక్కాడు. రెండోది, ప్రభువా అని ఎందుకు సంబోధించాడంటే యేసు మానవులందరికంటే ఉత్తమమైన వాడు. అర్థమవుతుందా? తన కుష్ఠరోగాన్ని బాగు చేయడానికి సామర్థ్యం కలిగిన వాడని చెప్పి కుష్ఠరోగి గ్రహించాడు. అందుకు రెస్పెక్టబుల్గా ప్రభువా అని పిలిచాడు. నువ్వే గుర్తించావు యేసు గురించి. 4వ మాట. 3వ మాట, నీకు ఇష్టమైతే. బాగుంటున్నారా? 2 విషయాలు చేశాడు ఇక్కడ. ఏం చేశాడు? నాపై ఎవరు చెప్పట్లేదు అంటే మీరు ఎవరు వినట్లేదు వాక్యం. వింటే సమాధానాలు రావాలి. ఏం చేశాడు ఆ వ్యక్తి? 2 పనులు చేశాడు. ఏంటి ఆ 2 పనులు? మొక్కాడు, ప్రభువా అని అన్నాడు, సంబోధించాడు. ఓకేనా? ఇంతకంటే ముందు ఒక మాట చెప్పాను. కుష్ఠరోగం ఎవరిస్తారని చెప్పాను? దేవుడు. ఎవరు బాగు చేస్తారని చెప్పాను? దేవుడే బాగు చేస్తాడు. ఎప్పుడు బాగు చేస్తాడు? ఈ వ్యక్తి యొక్క పశ్చాత్తాపము నిజమైనదైతే, అంగీకరించబడితే. కరెక్టే కదా? ఇక్కడ మొక్కడము ప్లస్ సంబోధించడము ఈయన చేసిన నిజమైన ఆరాధన. పాటలు పాడడం ఆరాధన కాదు. రెగ్యులర్గా సండే చర్చికి రావడం ఆరాధన కాదు. నిజమైన ఆరాధన ఏంటి? నీ హృదయము దేవుణ్ణి నిజంగా తెలుసుకోవాలి. దేవుని కుమారుడని ఆయన గ్రహించాలి. ఆయన నా స్థితిని మార్చగలడని గ్రహించాలి. నా పరిస్థితులు మార్చగలడని గ్రహించాలి. నా స్థితి ఏదైనా నా స్థితిలో ఆయన నన్ను బాగు చేయగలడని గుర్తించి ఆయనకు నువ్వు హృదయపూర్వకంగా ఆరాధన చేయగలిగితే అప్పుడు. సో ఇప్పుడు ఈ వ్యక్తి చేశాడు, మొక్కాడు, ప్రభువాన్ని సంబోధించి కేకలేశాడు. అయ్యా, నా చేతనైన మటుకు నేను ఆరాధన చేశాను. నా ఆరాధన నీకు ఓకే అయితే, నా విలాపన నీకు ఓకే అయితే, నేను అడిగిన ఆ పద్ధతి నీకు నచ్చితే, ప్రభువా, దైవకుమారుడా, నా స్థితిని మార్చగలిగిన వాడా, ప్లీజ్ యాక్సెప్ట్ మై వర్షిప్, నా ఆరాధన అంగీకరించు. అందుకు ఆవిడన్నాడు, నీకు ఇష్టమైతే, నేను చేసిన ఆరాధన నీకు నచ్చితే, నా మొక్కుబడిలో నిజంగానే నిన్ను గ్రహించాలన్న హృదయ అంతరంగము నీకు ఎరిగిన వాడవైతే, నన్ను నువ్వు స్వస్థపరచగలవని నాలో ఉన్న విశ్వాసాన్ని నువ్వు చూస్తున్నట్లయితే నన్ను శుద్ధుడిగా చెయ్యి. ఇప్పుడు నీ స్థితి మారకపోవడానికి, మన పరిస్థితులు మారకపోవడానికి మన ఆరాధన దేవుని దృష్టికి అంగీకారంగా ఉన్నట్లేనా? ప్రతిసారి అంటాం కదా, నా స్థితి మారలేదు, నా పరిస్థితి మారట్లేదు,
ఏం చేసినా నా బతి మారలేదు, ఏం చేసినా నా గతి మారలేదు. ఎందుకు మారలేదు? ఈ వ్యక్తిని కరుణించిన దేవుడు, ముట్టి అనే మాట ఎందుకు వచ్చింది తెలుసు? అక్కడ దేవుడు చాలా ప్రేమమయుడు. ఈయన చేసిన ఆరాధన ఎంత చిన్నది, జస్ట్ మొక్కాడు ప్రభు అన్నాడు. అంత చిన్న ఆరాధన యేసుకు అంగీకారంగా మారిపోయింది. మరి నువ్వు చేయు ఆరాధన ఆ చిన్న దానికంటే తక్కువ ఉందేమో చెక్ చేసుకోవచ్చు కదా. దేవుణ్ణి స్థితిని మార్చగల సమర్థుడైన కూడా ఆయన మార్చట్లేదంటే ఆయన కోరుకుంటున్నది నీ యొద్ద నుంచి ఏంటో నువ్వు గ్రహించాలి కదా. అది కదా దేవుణ్ణి తెలుసుకోవడం అంటే. ఇప్పుడు అర్థమైందా అండి? దేవుణ్ణి తెలుసుకోవడం అంటే ఏంటో. ఇంకొకటి దాని కింద ఇంకొకటి ఉంది, ఇది కూడా చదివి. దేవుణ్ణి తెలుసుకోవడం అంటే మీకు ఇప్పుడు అర్థమైందా? ఎలా తెలుసుకోవాలి దేవుణ్ణి? ఆయన నీ యొద్ద నుంచి ఏమి కోరుకుంటున్నాడో అది ఎరిగి దాని ప్రకారంగా నీవు ఆయన ఆరాధించుట దేవుణ్ణి తెలుసుకుంటా. కిందికి రండి, ఒక అద్భుతమైన ఒక పారాగ్రాఫ్ ఉంటుంది, అక్కడ చదవండి. 5వ వచనం నుంచి. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు. కపెర్నహూము అంటే యూదులు నివసించే ప్రాంతమా, లేదా అక్కడ వేరే అన్యులు ఉన్నారా? రైట్, అన్యులు. గుడ్. ఒక శతాధిపతి ఆయన యుద్ధకు వచ్చి. అక్కడ ఒక శతాధిపతి అంటే శతాధిపతి అంటే అర్థం ఏంటి? శత అంటే 100 మందికి పైన యజమాని. రైట్, అధిపతి. మళ్ళీ ఈయన కూడా ఏమన్నాడు? ఈయన కూడా ఏమన్నాడండి? ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు నేను వచ్చి వాడిని స్వస్థపరచుదునని అతనితో చెప్పగా. క్వశ్చన్ నెంబర్ 1 రండి. ఇక్కడ ఏం జరిగిందండి? కొంచెం లేఖనాలు బాగా పరిశోధించాలి. ఏమన్నాడు ఇక్కడ శతాధిపతి వచ్చి? ప్రభువా నా ఇంట్లో ఒక పనుడు ఉన్నాడు, వాడు బాగలేడు, చౌబతుకులు ఉన్నాడు, నువ్వు స్వస్థపరుస్తావు నాకు నమ్మకం ఉంది, నా దాసుని బాగలేదని వేడుకున్నాడు. మరి వేడుకుంటే ఇప్పుడు ఈ ఏసేమనాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, ఒకసారి బాలుగారిని నా వైపు చూడండి. ఇప్పుడు ఆయన ఏసు అనుకుందాం, బాలుగారిని ఏసు అనుకుందాం. ఇప్పుడు నేనే శతాధిపతి అనుకుందాం, మీకు అర్థమయ్యే భాషలో మనం ట్రాన్స్లేట్ చేసుకుందాం. సో ఆయన దగ్గరికి వెళ్ళి ప్రభువా నా దాసుడు బాగలేదు అని వేడుకున్నాడు. ఇప్పుడు ఆయన ఏమనాలి? ఏమంటావు? ఎప్పుడు ఇంకా యేసు స్థానంలో నువ్వు ఉంటే ఏం చెప్తావు? ఆన్సర్ ఏమైంది అన్ని డీటెయిల్స్ అడుగుతావు. అడిగిన తర్వాత ఏమంటావు? ఓకే నేను వచ్చి బాగు చేస్తాను. ఏ సరే చెప్పలే చెక్ చేయండి సార్. యేసు నేను వచ్చి వాణిని స్వస్థపరిచేదనని అతనితో చెప్పగా. ఇదేమన్నా కొంచెం గ్రేట్ విషయమా? ఎవరైనా అంతే కదా. మా వాడికి బాగలేదంటే పౌరున్నాడు వేసుడు. మనం పాస్టర్కి వెళ్తాం, పాస్టర్ మా పాపకు జ్వరం వస్తుంది, పాస్టర్ మా పాపకి అది పాస్టర్ అంటే పాస్టర్ ఇంటికి వచ్చి ప్రేర్ చేస్తాడు లేదా? వచ్చి చేస్తాడో చేయడా? పిలిపించుకుంటావా లేదా? ఎస్ కామన్, ఎస్ కూడా నేను వస్తాను కదా అన్నాడు. కానీ ఇక్కడ ఆశ్చర్యపోవాల్సిన అంశం ఏంటో తెలుసా? ఎందుకు యేసు చదవండి, కొంచెం మొత్తం చదవండి. ఏమన్నాడు ఆ శతాధిపతి? యేసయ్యా నువ్వు నా ఇంట్లోకి రావడానికి నాకు అర్హత లేదు, యోగ్యత లేదు. మరేంటట? నువ్వు జస్ట్ నీ దాసుడు బాగైపోయాడు పో అను చాలు, నా దాసుడు బాగైపోతాడు. రైట్. ఇంకా నేను కూడా అధికారమునకు లోబడిన వాడను. ఏ అధికారం లోబడ్డాడు? మీకు ఏమర్థమైంది ఇక్కడ? ఏ అధికారానికి లోబడ్డాడు? దేవుని అధికారానికి. ఈ వ్యక్తి దేవుడు తెలియదుగా భయ్యా, ఇది అన్యుడు. అది పాయింట్ ఇక్కడ. ఈ వ్యక్తి ఏం చేశాడు? అన్యుడై ఉండుకొని యేసును తెలుసుకున్నాడు. ఏం తెలుసుకున్నాడు అంటే యేసు సర్వ రోగములను బాగు చేయగలవాడు అని తెలుసుకున్నాడు. అది తెలుసుకొని ఆయన దగ్గర చేయను వాడు బాలేడు, బాగు చేయ అన్నాడు. ఆ తర్వాత రెండో విషయం, యేసు చెప్పిన ఒక్క మాటతో రెండో విషయాన్ని తెలుసుకున్నాడు. ఎటో తెలుసు ఆ విషయం?
యేసు చెప్పిన మాట ఏంటి? నేను నీ ఇంటికి వచ్చి బాగు చేస్తానంటే ఆ వ్యక్తి ఒక విషయం అర్థమైంది. ఏంటో తెలుసు ఆ విషయం? అన్నిటి నేను నా ఇంటికి యూదుడు రాకూడదు, యూదుడు నా ఇంట్లో ప్రవేశించడానికి రూల్స్ లేవు. అలాంటి రూల్స్ లేకుండా పాపిన నా ఇంటికి ఈయన వస్తానంటున్నాడే. రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం రాకూడదు కదా, జస్ట్ మాట చెప్పాలి కదా, అయినా వస్తాంటాడు. ఎంత ప్రేమామయుడినా, అంత ప్రేమామయుడు నా ఇంటికి వస్తానంటే ఏంటండి? ఏం తెలుసుకున్నాడు ఆయన? ఇప్పుడు ఇక్కడ ఏం తెలుసుకున్నాడు ఆయన? ఏం తెలుసుకున్నాడు ఆయన? మొదటిది నేను పాపిని అని తెలుసుకున్నాడు. 2 యేసు సర్వ రోగములను బాగు చేయగల సమర్థవంతుడని తెలుసుకున్నాడు. 3ది తెలుసుకున్నాడు, సర్వ అధికారము గలవాడు ఆయనని తెలుసుకున్నాడు. 4 దేవుని యొక్క అధికారానికి యేసు లోబడువాడు కనుక ఆయనకు నేను లోబడాలని నేర్చుకున్నాడు. దేవుని తండ్రి అయిన దేవుడి అధికారానికి కుమారుడైన యేసు లోబడువాడు కనుక ఆయన అధికారానికి నేను లోబడాలని నేర్చుకున్నాడు. పాయింట్ ఓకేనా? రైట్, ఇంకొంచెం ముందుకెళ్ళండి. నా చేతి క్రింద సైనికులు ఉన్నారు, నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరం ఇచ్చాను. ఈ మాట చెప్పినందుకు యేసు ఆశ్చర్యపడ్డాడండి. యేసు ఈ మాట విని ఒక్కసారి నా వైపు చూడండి. యేసును సైతం ఆశ్చర్యపరిచిన విశ్వాసం ఇది బైబిల్లో ఎక్కడా లేదు. బైబిల్లో ఎక్కడా లేదు. యేసును సైతం ఆశ్చర్యపరిచిన ఒక అన్యుడి విశ్వాసం. నా విశ్వాసం యేసును ఆశ్చర్యపరుస్తుందా? నా విశ్వాసం యేసును ఆశ్చర్యపరుస్తుందా? మరి యేసు ఎందుకు ఇక్కడ ఆశ్చర్యపోయాడు? నాకు ఆన్సర్ అది, నా ప్రశ్న అది. యేసు ఎందుకు ఆశ్చర్యపోయాడు? దాని తర్వాత యేసు మనలను పిలిచిన ఒక బోధన ఉంది అక్కడ. చూడండి, ఎవరు పిలిచాడు? అండి వెంట వచ్చుచున్న వారిని చూసి ఇశ్రాయేలీయులలో అంటే నన్ను వెంబడించు వారిలో, క్రైస్తవుడని చెప్పుకునే వారిలో, క్రిస్టియన్స్ అని చెప్పుకునే వారిలో ఎవరిలో కూడా నేను ఇంతటి విశ్వాసాన్ని చూడలేదు. మామూలుగా చెప్పాడా? నొక్కాయించి చెప్పాడమని నిశ్చయముగా చూడలేదు. ఇప్పుడు మనం ఏ కోవకి వెళ్ళిపోయాం? అన్యుడు ఏ కోవకి వెళ్ళిపోయాడు, మనం ఏ కోవకి వెళ్ళిపోయాం? అన్యుడు ఏ స్థితిలో ఉన్నాడు, మనం ఎక్కడున్నాం? అన్యుడేమో యేసునే ఆశ్చర్యపరిచే విశ్వాసంలో అన్యుడున్నాడు. యేసు చేత అల్ప విశ్వాసులారా అని పిలుచుకునే స్థితిలో మనం ఉన్నాం. ఇప్పుడు మనం పరీక్షించుకోవాలా వద్దా? ఇక్కడ ప్రశ్నలు 2. మొదటి ప్రశ్న, యేసు మనన్నెందుకు అల్ప విశ్వాసులారా అన్నాడు? రెండవ ప్రశ్న, యేసు ఆశ్చర్యపోయేంతగా ఏంటి అసలు అక్కడ? ఎవరు చెప్తారు ఆన్సర్? యేసు ఎందుకు ఆశ్చర్యపోయాడండి? చెప్పాలి. సో వాట్? దాసుతో పని ఉండదండి. అధికారిగా ఉండి దాసుని కొరకు విజ్ఞాపన చేయడానికి వచ్చాడు. ఓకే, ఇంకేంటి? ఒక్కసారి నా వైపు తీయండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 9 నుంచి 11 వరకు. నిజమైన వెలుగు ఉండేను. ఏంటట? నిజమైన వెలుగు ఉండేను. ఒక్కసారి అందరు నా వైపు చూడండి. హూ ఈజ్ యువర్ గాడ్? ఆన్సర్ ప్లీజ్. ఇదన్న ఆన్సర్ తెలుసా తెలీదా? హూ ఈజ్ యువర్ గాడ్? నీ దేవుడు ఎవరు? ఆయన పేరేంటి? యేసు చెప్పచ్చమ్మా, ఇద్దరు వేరు కాదు. ఓకేనా? నీ దేవుడు ఎవరు? ఆయన పేరేంటి తెలుసా మీకు? ఆయన ఏమై ఉన్నాడు? ఇంకా వెలుగై ఉన్నాడు. రైట్. ఇప్పుడు చూడండి అక్కడ నిజమైన వెలుగు ఉండెను. ఆ నిజమైన వెలుగు ఎవరు? యేసు ఉండెను. అది లోకంలోనికి వచ్చు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. అది లోకములోనికి వచ్చి లేదా వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఒక్కసారి నా వైపు చూడండి అందరూ.
యేసు ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు లోకంలోకి వచ్చిందా రాలేదా? వచ్చింది. వచ్చి మనందరినీ వెలిగించిందా లేదా? వెలిగడం వల్లే మనం ఏమయ్యాం? క్రీస్తును వెంబడించు క్రిస్టియన్స్, క్రీస్తును వెంబడించు వారిగాను వెలుగు సంబంధులుగాను మారిపోయాం. అలాగే చెప్పుకుంటున్నావా లేదా? పలకండి సార్, గొంతు పోతుంది. చెప్పుకుంటారా లేదా? మన గురించి మాట్లాడి సార్. ఆయన లోకంలో ఉండెను, ఆయన లోకములో ఉండే అంటే ఆయన మన మధ్యలో ఉండెను. లోకం ఆయన మూలముగా కలిగెను, లోకమంతా కూడా ఆయన వల్లే పుట్టింది గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఇది అల్ప విశ్వాసులారా అంటానికి కారణం. ఒరే నాయన, నీ మధ్యలో పుట్టాను, నీ మధ్యలో పెరిగాను, మిమ్మల్ని అందరినీ వెలిగించాను. దేవుడు తప్ప మనుషులెవరూ చేయలేని అద్భుత ఆశ్చర్య కార్యాలు మీ కళ్ళ ఎదుట చేశాను. మీతో మాట్లాడాను, మీరు పిలిస్తే పలికాను, మీరు మొరపెడితే ఉత్తరం ఇచ్చాను, మీరు అడిగితే నిగూఢమైన గుప్తమైన సంగతులను వివరించాను. నేనే దేవుడిని అంత క్లియర్గా మీకు కనపరుచుకున్నాను. ఓకేనా? వాక్యము శరీరధారి అని కింద రాయబడింది. క్లియర్గా కనపరుచుకొని నేను దేవుణ్ణి రా, మీకోసం వచ్చాను రా, మిమ్మల్ని విడిపించడానికి వచ్చాను రా అని అంత స్పష్టంగా కనపరుచుకుంటే మనం ఏం చేసామట? చాలు చాలు పో అన్నామట. అంటే గొంతు మొత్తుకొని చెబితే దీని పైన చూడండి ఒకసారి, పైన 8వ అధ్యాయం ఒకటి దాని పైన పేరు చూడండి. యేసు ఈ మాటలు చెప్పి తర్వాత ఆయన బోధకు ఆశ్చర్యపడి, ఎందుకంటే ఆయన శాస్త్రుల వలె పరిచయాల వలె వాటి వీడిని ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పలే. మోషే ఇలా చెప్పారు, ధర్మశాస్త్రం ముందు ఇలా రాయబడి ఉంటారు, ఇది శాస్త్ర బోధ. అలా బ్రతకాలని అలనాడు మన పితరుడైన అబ్రాహాము మనకు తెలియజేశారు. మన అన్న మోషే ఇలా జీవించాడు, వాళ్ళు అలా బ్రతికారు, ఇది పరిశీలన బోధ. కానీ యేసు బోధ ఎలా ఉంది? నేను చెప్పున్నదేమనగా, నేను మాట్లాడినదేమనగా, నేను చెప్పేది ఏంటంటే నా తండ్రి అంటే అర్థమేంటి? ఎవ్రీథింగ్ ఈయన క్రియేట్ చేస్తున్న రూల్స్. ఈయన మాటే ఒక ఆజ్ఞ, ఆజ్ఞలు ఈయనలాగా లేవు, ఆజ్ఞలు ఈయన పాటించాల్సిన అవసరం లేదు, ఈయన మాటే ఆజ్ఞ. అలా చెప్తుంటే జనాలు ఆశ్చర్యపోతున్నారు, ఏంట్రైడు ఆ బుక్లోనే చెప్పట్లేదు, దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తున్నాడు ఏంటి? అమ్మో, అందుకు ఆశ్చర్యపోయారు. అంటే వాళ్ళ జనుల మధ్య దేవుడు యేసు ఆయన దేవుడు అని కనపరుచుకున్నాడు, కానీ వీళ్ళు గుర్తించారా? గుర్తించలేదు. మన పరిస్థితి అదే. అందుకు దేవుడు మన అల్ప విశ్వాసులు అంటున్నాడు. ఈ రోజుకైనా మనం గుర్తించామా దేవుణ్ణి? అందుకే దేని కొరకు ప్రయాసపడాలంటే, అలనాడు కుష్ఠిరోగి ఎలాగైతే దేవుణ్ణి గుర్తించాడో, నెక్స్ట్ ఇంకోరు శతాధిపతి ఎలాగైతే దేవుణ్ణి గుర్తించాడో, ఈయన దేవుని కుమారుడు రా, ఈయన సర్వాధికారం గలవాడు అని గుర్తించాడో, మనము కూడా ఈ క్షణము నుంచి ఆయన్ను దేవునిగా గుర్తించగలగాలి. దేవునికి అసాధ్యం అన్నది ఏది ఉండదు అని నువ్వు గుర్తించాలి. ఓకేనా? గుర్తించలేకపోతే ఇంకో ఎగ్జాంపుల్, అదే అధ్యాయం ఉంది, తీయండి. అదే అధ్యాయం 8వ అధ్యాయము తీసారా? 28వ వచనం నుంచి. ఆయన అద్దరినున్న గదరేనీయుల దేశము చేరగా దయ్యములు పట్టిన 2 మనుష్యులు సమాధిలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. రైట్. వారు మిగుల ఉగ్రులైనందున ఎందుకు ఈ మాట వచ్చింది ఇక్కడ? దీని వివరం చెప్తాను బాగానే. ఎవడునో ఆ మార్గంలో వెళ్ళలేకపోయాను. అది మిగుల ఉగ్రులైనందున ఎవరు ఆ మార్గమున వెళ్ళలేకపోయింది. ఓకేనా? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థమయ్యేట్టుగా బాగా. నెక్స్ట్ చదవమా. వారు ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి? కాలము రాకమునుపే మమ్మల్ని బాధించుటకు ఇక్కడికి వచ్చి. ఎవరు ఆ మార్గంలో రావట్లేదండి, కానీ ఈయన వచ్చాడు.
ఈయనకి ఎప్పుడు వద్దురా బాబు ఆ మార్గంలో పోవద్దంటే ఆ మార్గంలోకి వెళ్తాడు ఈయన. ఎవరు రాయబడింది అక్కడ? ఎవరు ఆ మార్గంలో వెళ్ళరు పోరని రాయబడింది. ఆయనేమో వెళ్ళాడు, అదే మార్గంలో వెళ్ళాడు. వీళ్ళు వెళ్ళి భయ్యా మమ్మల్ని బాగు చేయమని అడిగారు. ఏం చేశాడు దేవుడు? ఏం చేశాడు దేవుడు? ఇక్కడ 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. దయ్యం పట్టిన వ్యక్తి, ఊరు ప్రజలు. మనం ఎలా ఉండాలో ఇప్పుడు డిసైడ్ చేసుకోండి మీరే. దయ్యం పట్టిన వ్యక్తి ఏమో యేసుని గుర్తించాడు, అయ్యా నన్ను బాగు చేయమని అడిగాడు. దయ్యాలు ఏమంటున్నాయి? మాతో నీకేమని? మరి యేసు ఏం చేశాడు లాస్ట్కు? ఆ దయ్యాలు చెప్పాయి, అయ్యా అక్కడ పందులు ఉన్నాయి, దాని దగ్గర పంపించాను. చేస్తానంటే సరే పోయాను. అవన్నీ పందుల్లోకి వెళ్ళిపోయి పందులు నడుచుకుంటూ వెళ్ళి లోయలో పడ్డాయి, చచ్చిపోయాయి. ఊరు ప్రజలు వచ్చారు. చదవమని సార్ అక్కడ. ఇదిగో ఆ పట్టణస్థులందరూ యేసుని ఎదుర్కొని వచ్చి ఆయనను చూచి తమ ప్రాంతములను విడిచిపోమని ఆయన ఏం చెప్పారు? ఆయన బాబు నాన్న యేసు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఎవరు నేను రమ్మనిందే? ఎవరు రమ్మని? సరే ఇప్పుడు మనం ఎలా ఉన్నాం హో అనే ఆ ఊరి వాళ్ళలాగా ఉన్నావా? కరుణించవా అని ఈ వ్యక్తుల్లాగా ఉన్నామా? ఆ ఇద్దరు వ్యక్తులు దేవుని గ్రహించారు. ఏమని? దయ్యములను సైతం పారదోలగల అధికారం గల వ్యక్తిగా వీళ్ళు గుర్తించారు. వీళ్ళెందుకు పొమ్మన్నారు చెప్పండి రీజన్? ఊరు ప్రజలు ఎందుకు పొమ్మన్నారు? రీజన్ నెంబర్ 2 చెప్తాను మంచిగా. పాయింట్ నెంబర్ 1, దయ్యాలు పట్టడం అంటే వీళ్ళకి అడ్వాంటేజ్. వాళ్ళిద్దరికి దయ్యాలు వదిలేయడం ఊరోళ్ళ క్లాస్. అదేంటి సార్ దయ్యాలు వదిలిస్తే లాస్ ఏంటి సార్? ఓకేనా? మన ఇంటి ముందు కుక్క ఉంది అనుకో, మన ఇంట్లో దొంగతో దొరుకుతుందా? ఎందుకు జరగదు? కుక్క చీల్చేస్తుంది. ఒకటి కొత్తోడు ఎవడు వచ్చినాం, మనం ఇంట్లో వాళ్ళైతే ఏమందు కొత్తోళ్ళు ఎవరు వచ్చినా అంటే ఆ ఊరోళ్ళు ఆ ఏరియాలోకి వచ్చినా అనుకో, ఆ దయ్యం పట్టులో వాళ్ళు ఏమండు. ఎందుకంటే ఆయనకు తెలిసి వీళ్ళు ఊరోళ్ళని. ఆ ఊరోళ్ళు కాకుండా కొత్త వాళ్ళు వచ్చారనుకో ఏం చేస్తారు వాళ్ళు? దయ్యం పట్టే వాళ్ళు. అంటే ఈ పందులకు కొత్తగా సెక్యూరిటీ పెట్టాల్సిన అవసరం లేదు. సెక్యూరిటీ ఎవరు? ఈ దయ్యం పట్టే వాళ్ళే. ఏ దొంగ ఆ ఊర్లో పడడు. ఆ ఊరికి ఒక పెద్ద సెక్యూరిటీ గార్డులు ఇద్దరు. సో ఇప్పుడు దయ్యం విడిపించేసరికి ఏమైంది? సెక్యూరిటీ గార్డు మిస్ అయిపోయింది ఊరికి. పాయింట్ నెంబర్ 1. ఓకేనా? రెండోది, పందులన్నీ చచ్చిపోయేసరికి ఏమైంది? ఫైనాన్షియల్ లాస్. పందుల వ్యాపారం చాలా లాభం, లాస్. సో అంటే ఇప్పుడు ఈ దేశంలో ఉన్న ప్రజలు, ఆ ఊర్లో ఉన్న ప్రజలు యేసును కోరుకున్నారా? ధనాన్ని కోరుకున్నారా? నువ్వు దేన్ని కోరుకుంటున్నావు? ధనము కొరకు ప్రతి క్షణం పాకులాడతావా? ఒక్కసారి నా మాట వినండి సింపుల్గా. ఒక్క గ్రామం ఎక్కువద్దు, ఒక్క గ్రామం పడిపోయింది అనుకో, పోయిపోయింది ఒక గ్రామం బంగారం, వదిలేసి వెళ్ళే వాళ్ళు చేతులు సార్. ఒక గ్రామం, నేను తులం చెప్పలేదు, ఒక గ్రామం బంగారం కింద పడిపోతే పోతే పోయింది అని వదిలేసి వెళ్ళిపోయి ఉన్నారా? దాన్ని ఎలా వెతుకుతారు? చాలా అంటే ఇప్పుడు నువ్వు ధనం వైపు అంతగా దేవుని వెతకగలిగితే, అంతకంటే మించి దేవుని వెతకగలిగితే నువ్వు దేవుని తెలుసుకున్నవాడవని. వెతకలేక దాన్ని వెతుకుతుంటే నువ్వు ధనంలో ఉంటావని. ఇప్పుడు ఎటువైపు ఉన్నావు నువ్వు? విచ్ సైడ్ వా? మాట్లాడరండి సార్. సో 3 విషయాలు చెప్పాను. ఎవరు తెలుసుకున్నారు దేవుణ్ణి? కుష్ఠిరోగి దేవుని తెలుసుకున్నాడు. 2, శతాధిపతి దేవుని తెలుసుకున్నాడు. 3, దయ్యములు పట్టిన వాడు దేవుడు తెలుసుకున్నాడు. కుష్ఠిరోగి ఏమో దేవకుమారుని తెలుసుకున్నాడు. శతాధిపతి ఏమో సర్వాధికారం గలవాడని తెలుసుకున్నాడు. దయ్యం పట్టిన వాడేమో దయ్యములను సైతం వెళ్ళగొట్టే అధికారము గలవాడని నేర్చుకున్నాడు. ఓ క్రైస్తవుడా, యేసు గురించి నువ్వేం నేర్చుకున్నావు? నువ్వేం తెలుసుకున్నావు? ఈరోజు నీ ఆన్సర్ ఏంటి? ఇంకా తెలుసుకోకపోతే అందరూ తల కిందికి వేసేసారు. ఎందుకంటే మాకు వేసొద్దు. తల కిందికేసిన వెంటనే అపవాదం నీ దగ్గర వాక్యం రాకుండా ఆపేస్తుంది. జాగ్రత్త గుర్తుపెట్టుకో. మొట్టమొదటి తల కిందికేస్తేనే అపవాది వాక్యాన్ని జోలపాటలాగా మార్చేస్తుంది. మీరు అనుకుంటున్నారేమో చర్చిలోకి అపవాది రాలేదని.
దేవుని ఎదుటనే నిల్చున్నది అపవాది. వాటి టైం ఇంకా ఉంది. ఈ లోకమే అపవాదిది. చర్చి అంతా, చర్చిలో చాలామంది దేవదూతల ఆరాధన జరుగుతుందని చెప్పుకుంటారు, కానీ దయ్యాలు పక్కన నిద్రపిస్తారని చెప్పుకోవట్లేదు. సాతానుకు నువ్వు ఉండిపోవాలంట. దానికి రీజన్ ఏంటి తెలుసా? సాతాను ఎప్పుడు కూడా మిమ్మల్ని డైరెక్ట్ వచ్చి అటాక్ చేయదు. నీ అంతకు నువ్వు హ్యాపీగా తీసుకో, నేను నిద్రపోదాం అనుకుంటున్నా అని ఇచ్చేసావు అనుకో, అప్పుడు లాక్కుంటావు. శ్రద్ధగా ప్రతి మాటకు ఆన్సర్ చెప్పండి, తప్పో కరెక్టో పలకండి. రైట్. సో ఇప్పుడు నీవు దేవుని ఏమని తెలుసుకోవాలని చెప్పాను? దేవుడు నీ కొరకు ఏమై ఉన్నాడో తెలుసుకోవడానికి ప్రతి క్షణం ప్రయాసపడు ఈరోజు నుంచి. ఇది మొదటిది. రెండవది, ఆత్మీయంగా దేని కొరకు ప్రయాసపడాలంటే మొదటిది ఏం చెప్పాను? దేవుని తెలుసుకోవడానికి ప్రయాసపడాలి. ఇక్కడ 3 వ్యక్తులు చూపించి ఎలా ప్రయాసపడాలి, వాళ్ళలాగా ప్రయాసపడాలి. 2, యేసును వెంబడించడానికి ప్రయాసపడాలి. దేనికి ప్రయాసపడాలి? యేసును వెంబడించడానికి. ఇక్కడ మీకు కొన్ని విషయాలు చెప్పి తర్వాత వెళ్తాను. లోకములో అష్టైశ్వర్యాలు ఎప్పుడైనా ఆశీర్వదించి విన్నారా? ఎప్పుడైనా పెళ్ళికి వెళ్తే ఆశీర్వదించారు చూసారా పెద్దవాళ్ళు? అష్టైశ్వర్యాలతో పిల్ల పాపలతో సుఖంగా ఉండు తల్లి అని దీవిస్తారు. అష్టైశ్వర్యాలు అంటే ఏంటి? అష్ట అంటే 8. ఆ 8 ఐశ్వర్యాలు అంటే చెప్పండి. ఎలా రాసుకోండి. 8 ఐశ్వర్యాలు. ఓకేనా? తప్పేమి కాదు, రాసుకోండి. ఓకేనా? అష్టైశ్వర్యాలు అంటే ఒకటిది కావలసినంత ధనం. ఓకేనా? అంటే మాకు అర్థం కాలేదని అంటే, ఇప్పుడు 5 రూపాయలు ఖర్చు చేస్తే వచ్చే ప్లేస్లో తీసుకోరా 10 రూపాయలు అని ఇచ్చేంత రేంజ్. 5 రూపాయల ప్లేస్లో 10 రూపాయలు ఖర్చు పెట్టేంత రేంజ్. కావలసినంత ధనం అష్టైశ్వర్యాల్లో మొదటిది. రెండోది 7 వారాల నగలు. తెలుసా మీకు 7 వారాల నగలు అంటే? ఇప్పుడు బంగారు రేటు ఎక్కువ, పాప నగలు లేవు. 7 వారాల నగలంటే వారానికి 7 రోజులు అయితే 7 రోజులకు గాను 7 రకాల నగలు. ఈ మధ్యకాలంలో మనము ఒక్కొక్క చీరకు ఒక్కొక్క రకమైన నెయిల్ పాలిష్లు మ్యాచింగ్లు వేసుకోవట్లేదా? అట్లా అప్పట్లో 7 రోజులకు 7 వారాల నగలంటే రోజుకొక టైప్ ఆఫ్ నగలు వేసుకునేవాళ్ళు. అంటే 7 రకాల వడ్డానాలు, 7 రకాల, ఇమాజిన్ చేసుకోండి ఎంత బంగారం. 7 వారాల నగలు. 3, విలాసవంతమైన వస్తువులు. ఏదైనా రిచ్ కాస్ట్లీ. మనం యూట్యూబ్ ఓపెన్ చేస్తే నీతా అంబానీ తాగే చాయ్ కప్పు కాస్ట్ తెలుసా? చాయ్ కప్పు కూడా కాస్టా? అంబానీ కొడుకు, అతని పేరేంటి? అనిల్ అంబానీ. అనంత్ అంబానీ. అనంత్ అంబానీ. అతని వాచ్లో ఎన్ని డైమండ్స్ ఉన్నాయో తెలుసా అని మనం వచ్చింది. ఏంద్రా వాచ్లో డైమండ్సా? వాచ్ చుట్టూ 300 డైమండ్స్ ఉంటాయంట. పొరపాటు జారి కింద పెడితే మనం బతికిపోము. వాచ్ చుట్టూ 300 డైమండ్స్ అంట. వాచ్ లోపల కొన్ని ఏంటో. రైట్. అట్లా విలాసవంతమైన వస్తువులు. ఓకేనా? ఇప్పుడు నీ దగ్గర ఆశీర్వాదం ఉందో లేదో చెక్ చేసుకుంటావా? యాపిల్ ఫోన్ మెయింటైన్ చేస్తున్నావు అంటే విలాసవంతమైన వస్తువు నెట్టి నీ దగ్గర. యాపిల్ ఫోన్ కానీ శాంసంగ్ కానీ, యాపిల్ కంటే మించిన కాస్ట్ లేదు శాంసంగ్ ఫోన్. రైట్. 4, ఖరీదైన వాహనాలు. బిఎండబ్ల్యూలు, ఫరారీలు ఉన్నాయి కదా ఏదో మొత్తానికి, అలాంటివి. 5, మంచిగా పంటలు పండే సారవంతమైన పొలాలు. పంటని కానీ బీడు భూములు కదండి ఫుల్. 6, బిగ్ బిల్డింగ్స్. నిన్న అన్నిటికంటే కాస్ట్లీయెస్ట్ బిల్డింగ్ మన ఇండియాలో ఉందట. జస్ట్ 24,000 కోట్లు అంటే అంతే. 24,000 కోట్లు అంట. అనవసరంగా టూరు ఏదేదో ప్లాన్ చేస్తారా? ఇది ముందే వచ్చింది న్యూస్, దానికి ప్లాన్ చేసుకున్నాను అనుకున్నా. పోయి చూసుకుంటా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా విల్లా. టైం సరిపోయింది అంతే. 768 గదులు ఎన్నో ఉన్నాయట. 24,000 కోట్లు మాత్రమే కొనడానికైతే. చూడడానికి మన ఇది ప్యాలెస్, అది ఫలక్నామా ప్యాలెస్లో పర్మిషన్ లేదు, దాంట్లో పర్మిషన్ ఉంది, ఇండియాలో ఉంది. రైట్. అట్లా బిగ్ బిల్డింగ్స్. 7,
ఇంట్లో పనివారు. 8 పలుకుబడి కలిగిన జీవితం. ఈ 8ని అష్టైశ్వర్యాలు అంటారు. అష్టైశ్వర్యాలతో తొలుతూపేట అంటే ఇవి ఉండడం అని అర్థం. రైట్. ఇవేవి కూడా యేసుని వెంబడిస్తే రావు. క్లియర్? మరి యేసు దగ్గరికి వస్తే ఏమొస్తాయి సార్? రాసుకోండి. యేసు దగ్గరికి వస్తే ఐశ్వర్యాలు రావు, కానీ శీల ఐశ్వర్యాలు వస్తాయి, గుణ ఐశ్వర్యాలు అంటారు. అవి ఇది కూడా 8. యేసు దగ్గరికి వస్తే 8 ఐశ్వర్యాలు ఏంటంటే శాంతం, ప్రశాంతం మొదటి ఐశ్వర్యం. 2 సహనం. 3 క్షమాపణ. 4 సంతృప్తి. 5 దయగల జీవితం. రాసుకుంటారా? మెల్లిగా. 1 శాంతం. 2 సహనం. 3 క్షమించే గుణం. 4 సంతృప్తి. 5 దయ. 6 దానము చేయడం. 7 సంతోషం. 8 నిక్కామం. నిక్కామం అంటే కోరికలు లేకుండా ఉండడం. నిక్కామం, కామము లేకపోవటం. ఈ 8 యేసు దగ్గరికి వస్తే వస్తాయి. రైట్. 3 చెప్తున్నాను. సంఘములోకి వస్తే రావాల్సిన 8. సంఘంలోకి వస్తే 8 రావాలి. ఇవి రాలేదు అంటే నువ్వు సంఘంలో నేర్చుకోవట్లేదు అర్థం. ఒకవేళ నేర్చుకోలేని వారిలో మీరు ఉంటే ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకోండి, ప్రభువా నేర్పించడం. సంఘంలోకి వస్తే 8 నేర్చుకోవాలి. రాసుకోండి. సంఘములో ఉన్న ఐశ్వర్యాలు, అష్టైశ్వర్యాలు. సంఘములో ఉన్న అష్టైశ్వర్యాలు 8 నీకు రావాలి. మొదటిది, మన కోసం తాపత్రయపడే స్నేహితులు మనకు పోతారు, ఉండాలి. అరే ఈరోజు ఉదయం చర్చికి రాలేదా? ఏమైందో? అయ్యో జ్వరం వచ్చిందేమో, అమ్మో కనుక్కోవాలరా అని అంటోళ్ళు ఒక 4 నీకు ఉండాలి. సంఘము ఖచ్చితంగా అది ఇస్తారు. ఇవ్వలేదు అంటే నువ్వు సరిగా లేవని అర్థం. సంఘము సరిగా లేదని కాదు, మనం సరిగా లేవని అర్థం. అర్థమవుతుందా? సంఘములో ఖచ్చితంగా మన కోసం తాపత్రయపడే స్నేహితులు దొరుకుతారు. 2, నువ్వు 10 మందిలోకి వెళ్తే 10 మంది నేను మంచోడు అంటారు. ఒక్కడు చెడ్డోడన్నా కూడా నువ్వు సంఘంలో నేర్చుకోవట్లేదు అంటారు. 10 మందికి వెళ్తే 10 మంది నేను మంచోడు అనాలి. ఆ అమ్మాయికి నేను నచ్చట్లేదు, సంథింగ్ డ్రాబ్యాక్. 2, ఏ రకమైన అప్పులు లేని జీవితం. సంఘంలోకి వచ్చి నువ్వు నేర్చుకుంటే ఏ రకమైన అప్పులు నీకు ఉండవు. ఉన్నాయి అంటే నువ్వు చక్కగా వాక్యం నేర్చుకోవట్లేదు అర్థం, వాక్యానుసారంగా జీవించలే అర్థం. 4, అవసరానికి తగిన డబ్బు మాత్రమే ఉంచుకుంటాం, ఎక్కువ దాచిపెట్టుకో. విపరీతమైన సేవింగ్స్, లక్షల సేవింగ్స్ ఉండవు. నీకు ఎంత అవసరమో అంతే దాచిపెట్టుకుంటావు. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది కదా, దాచుకోవడం పాపం. 5, రోజు నీ తల్లిదండ్రులను చూసుకుంటావు. చాలామంది అక్కడ అనాశ్రమంలో వెళ్తారు, లేదా వీళ్ళు ఇక్కడ అక్కడ అక్కడ అమెరికాలో. అక్కడ నుంచి ఫోన్లో బాగుంటావా మమ్మీ, ట్యాబ్లెట్ వేసుకో. దౌర్భాగ్యం కాకపోతే. రైట్. రోజు తల్లిదండ్రులను చూసుకునే భాగ్యం ఉంటుంది. 6, ఏమి తిన్నా అరగలిగే ఆరోగ్యం ఉంటుంది వాక్యానుసారంగా జీవిస్తే. ఏం తిన్నా అరిగించుకునే ఆరోగ్యం ఉంటుంది. 7, నువ్వు వాక్యానుసారంగా నిజంగా సంఘంలో నేర్చుకుంటూ ఉంటే అనుకూలమైన భార్య, అనుకూలమైన భర్త ఉంటారు. నీ భార్య నీకు అనుకూలంగా లేదు అంటే నువ్వు నేర్చుకోవట్లేదు అర్థం. నీ భర్త నీకు అనుకూలంగా లేదంటే నువ్వే నేర్చుకోవట్లేదు అర్థం. ఇక్కడ క్వశ్చన్ మీకు అర్థమయ్యేది చెప్తాను. ఇప్పుడు నా భార్య నాకు అనుకూలంగా లేదనుకో, ఓ అమ్మ నువ్వు నాకు అనుకూలంగా లేవనుకో, నేను నేర్చుకోలేదని అర్థం. ఆమె చెడ్డదని కాదు. ఎందుకంటే నీ కంటిలోనున్న దూలము నచ్చక ఎదుటి వాడి కంటిలోనున్న నలుసుని. నువ్వు నిజంగా వాక్యం నేర్చుకుంటే నీ ప్రవర్తనను బట్టి నీ ఆపోజిట్ జెండర్ను నువ్వు పొందుకోగలుగుతావు. సో డోంట్ బ్లేమ్ యువర్ వైఫ్ అండ్ డోంట్ బ్లేమ్ యువర్ హస్బెండ్.
మొదట నిన్ను నువ్వు ప్రశ్నించు. సో అందుకేం చెప్పాను, అనుకూలమైన భార్య, అనుకూలమైన భర్త. వాక్యానుసారంగా నువ్వు నిజంగా సంఘంలో వింటున్న దేవుడి మాటల ప్రకారంగా నీ జీవితాన్ని మార్చుకుంటూ నేర్చుకుంటూ వస్తే ఖచ్చితంగా 7 ఉంటుంది. 7 మాకున్నాయి సార్, 8వ డౌట్ అంటే కూడా నీదే ఫాల్ట్. ఏంటి తెలుసా, చెప్పిన మాట వినే పిల్లలు నీ కుటుంబంలో ఉంటారు. నువ్వు చెప్పిన మాట వినే పిల్లలు నీ కుటుంబంలో ఉంటారు. చెప్పిన మాట వినే పిల్లలు నీ కుటుంబంలో. ఈ 8 బ్లెస్సింగ్స్ నీకుంటే యు ఆర్ విత్ గాడ్. ఇప్పుడు దేవుడిని వెంబడించడానికి ప్రయాసపడాలన్నా కదా. ఫస్ట్ చెప్పిన అష్టైశ్వర్యాలు పొందుకోవడానికి చాలామంది దేవుడిని వెంబడిస్తున్నారు. సారీ సార్, గుణ ఐశ్వర్యాలు, సంఘంలో ఉన్న ఐశ్వర్యాలు పొందడానికి దేవుడిని వెంబడించాలి. ఇక్కడ వెంబడించడానికి వచ్చిన 2 వ్యక్తుల గురించి నేర్చుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 18వ వచనం నుంచి 22వ వచనం వరకు. ఇక్కడ 2 వ్యక్తులు ఉన్నారు. మొదటి వ్యక్తి ఏమో నేను నిన్ను వెంబడిస్తాను ప్రభువా అని ఆయన అడిగాడు. రెండో వ్యక్తి ఏమో నువ్వు వెంబడించరా అని యేసు పిలిచాడు. 2 ఏ సమాధానం ఇచ్చారో ఏం చేశారో చూడండి. అద్దరి అంటే ఏంటంటే ఇటు పక్క ఉన్న దగ్గర నుంచి అటు పక్కకి వెళ్దాం అన్నాడు. ఒడ్డు అటు పక్కకి వెళ్దాం రా అన్నాడు. రైట్, వెళ్ళేటప్పుడు ఏమైంది, అంతటా ఒక శాస్త్రి. యేసు పిలిచాడా వాడే వచ్చాడా? యేసు పిలిచాడా వాడే వచ్చాడా? ఆయన వచ్చాడట. రైటా, ఎంత మంచి మాట. బోధకుడా నీవెక్కడికి వెళ్తే నీ వెంట నేను వస్తాను భయ్యా, ఐ విల్ ఫాలో యూ అన్నాడు. యేసు ఏమన్నాడు? అందుకు యేసు అందుకు యేసు నక్కలకు, గొర్రెలను, ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనుష్య కుమారుడికి తలవాల్చుకోవడానికైనా స్థలము లేదు నాయన అని చెప్పాడు. ఇప్పుడు ఆ వ్యక్తి వెంబడించడం గెలిపాడు. ఎందుకంటే యేసుని వెంబడించే వాళ్ళు, చర్చికి వచ్చే వాళ్ళు చాలా మంది దేనికి వస్తున్నారు తెలుసా? ఒకటి, ఏలోక ధనాలు ధాన్యాలు దేవుడు సమృద్ధిగా ఇస్తాడు. ద గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ ఫర్ యు అని వీళ్ళు ప్రార్థన చేయడాలు, మనం పిచ్చోళ్ళలాగా జాబులు వచ్చాయని చెప్పి సాక్ష్యాలు విని యేసును డబ్బు కోసం వెంబడిస్తున్నాం. రెండు కంఫర్ట్స్ కోసం వెంబడిస్తున్నాం. నేను ప్రార్థించగా ఆ స్థలము నాకు కావాలని నేను ప్రార్థించగా, ఆ స్థలము కొరకు నేను కన్నీటితో ఉపవాసం ఉండి ప్రార్థించగా దేవుడు అడ్డుకున్న రీతిగా వారి హృదయాలు కదిలించి, ఏమి సాక్ష్యం. ఆ స్థలము నాకు ఇచ్చను అని మనం కూడా కంఫర్ట్స్ లైఫ్ దీని కొరకు యేసు దగ్గరికి వస్తున్నాం. కానీ యేసు కంఫర్ట్స్ ఇవ్వడండి. రెండు సొంత ఇల్లు, సొంత వాహనాలు, దీని కొరకు దేవుని దగ్గరికి వస్తున్నాం. కానీ దేవుడు ఏలోక ఐశ్వర్యాలు, తన ధాన్యాలు ఇవ్వడు. కంఫర్ట్ లైఫ్ అసలు ఆయన ఇష్టపడ్డు. అందుకే ఆయన ఏమన్నాడు, ఇరుకు మార్గమున ప్రవేశించండి అని చెప్పాడు. మూడవది, నువ్వేమో ఓన్ హౌస్ కోరుకుంటావు, ఆయనకు ఓన్ హౌస్ కాదు కదా, ఏ హౌస్ లేదని చెప్పాడు. అక్కడ నాకు తలవాల్చుకోవడానికే ప్లేస్ లేదురా బాబు అన్నాడు. 3, హృదయంలో శాంతి నెమ్మదిని ఆయన కలిగిస్తాడు. అంతేగాని లగ్జీరియస్ ఫెసిలిటీస్ ఆయన ప్రొవైడ్ చేయడు. ఆయన కొరకు దాని కొరకు ఆయన దగ్గరికి వస్తే వేస్ట్. నువ్వు ఆయన దగ్గరికి వచ్చి దాచిపెట్టాలనే కోరికలో ఉన్నావు అనుకో, ఆయన ఏమంటే తెలుసా, పంచిపెట్టడం నాకు ఇష్టం బాబు ఇచ్చేయండి. చాలామంది ఇదిగో ఈ వ్యక్తి వచ్చినట్టుగానే ఇహలోక ధన సౌకర్యాలు, కంఫర్ట్స్ ఉంటాయని దేవుని దగ్గరికి వస్తున్నారు. అవేమి ఉండవని చెప్తే ఆ వ్యక్తి వెళ్ళిపోలేదా? ఇప్పుడు నువ్వేంటి ఆ వ్యక్తిలా వెళ్ళిపోతావా? లేదంటే యేసే నాకు కంఫర్ట్ అని చెప్పి యేసుని వెంబడిస్తావా? యేసుని వెంబడించాలి అనేది, దాని కొరకు ప్రయాసపడాలని వాక్యం సెలవిస్తుంది. రెండో వ్యక్తి చూడండి, శిష్యుడు ఆల్రెడీ శిష్యుడట, అంటే వెంబడిస్తూనే ఉన్నాడు, కొంచెం లైట్గా వెంబడిస్తున్న వ్యక్తి.
ప్రభువా నేను మొదట వెళ్ళి పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయన అడుగగా యేసు అతనిని చూచి నన్ను వెంబడించుము. యేసు ఏమన్నాడు? నన్ను వెంబడించరా ఫస్ట్. మృతులు తన మృతులను పాతి పెట్టుకున్నదరా అన్నాడు. ఎందుకు డైలాగ్ వచ్చింది చెప్పండి? ఈ రెండో వ్యక్తి అయినా వెంబడించడా లేదా? మొదటి వ్యక్తి ఏమో కంఫర్ట్స్ దగ్గర పడిపోయాడు. మనలో కూడా ఉంటాయి, చెక్ చేసుకోండి. ఓకేనా? మనలో కూడా ఉంటాయి, చెక్ చేసుకోండి. ఒక వ్యక్తిని అడిగాను చర్చికి రారా అని చెప్పి, వస్తా అన్నాడు. మన అడిగితే సికింద్రాబాద్ వెళ్ళిపోరా అని. ఎందుకు? కంఫర్ట్. ఆ బోడుప్పల నుంచి ఉప్పలకు రావడానికి లేయలేని వ్యక్తి సికింద్రాబాద్ చర్చికి లేచి వెళ్ళింటాడా? లాజిక్ ఆలోచించండి. కంఫర్ట్స్. మొదటి వ్యక్తి ఏమో కంఫర్ట్ దగ్గర పడిపోయాడు, వెంబడించలే, ఓడిపోయాడు. రెండో వ్యక్తి దేని దగ్గర పడిపోయాడు? ఆచారాలు, కుటుంబాలు, సాంప్రదాయాలు. ఎందుకు ఈ వ్యక్తి అంటే ఇక్కడ చిన్న ప్రశ్న వేస్తాను, ఆట బాగండి గమనించండి, మీకు తెలియని మాట చెప్తాను. ఆ వ్యక్తి వెంబడించడానికి సిద్ధంగా లేడు, అందుకే సాకులు చెప్పాడు. ఏంటా సాకు? నా తండ్రి ఇంటికి వెళ్ళి పాతి పెట్టుకొస్తారు. ఏం పెద్ద విషయమా? దేవుడు మరి కర్కోటకులాగా లేడు అక్కడ. మీకు ఎంతమందికి దేవుడు కర్కోటకులాగా కనిపిస్తున్నాడు? వెళ్ళి చచ్చిపోతే పాతి పెట్టడానికి టైం ఏంది? ఆ ఒక్కరోజు వెళ్ళాడు దేవుడు. అంత రేపల్లా ఒకసారి ఎందుకు దేవుడు ఆ మాట అన్నాడు? మృతులను పాతి పెట్టుకుంటారు, ముందు నన్ను వెంబడించరాని. పాయింట్ నెంబర్ 1 బాగా నా వైపు. ఈ వ్యక్తి యొక్క తండ్రి ఇంకా చచ్చిపోలేదు అక్కడ. మీరు బాగా చదవడం అర్థమవుతుంది. ఆ వ్యక్తి యొక్క తండ్రి ఏమన్నాడు అక్కడ? అతను శిష్యులలో మరి ఒకడు, ప్రభువా నేను మొదట వెళ్ళి నా తండ్రి పాతి పెట్టుటకు నాకు సెలవు అంటే అర్థం ఏంటి? ఒకవేళ ఆల్రెడీ చచ్చిపోయింటే ఆ వ్యక్తి చేస్తే ఎదుకుంటాడు. పాయింట్ అర్థమైంది మీకు? ఆ వ్యక్తి యొక్క తండ్రి చనిపోయింటే ఆ వ్యక్తి ఎక్కడ ఉంటాడు? తండ్రి సమాధి దగ్గర ఉంటాడు, శవం దగ్గర ఉంటాడు. యేసు ఆ శవం దగ్గరికి వెళ్ళలే. ఈ వ్యక్తి ఆల్రెడీ ఎక్కడ ఉన్నాడు? యేసుతో ఉన్నట్టు అక్కడ ఇంటికాడ ఇంకా యేసు తండ్రి చచ్చిపోలేదు. ఈ వ్యక్తి ఏమంటున్నాడంటే నా తండ్రి ఇంటికి వెళ్ళి ఆయన చచ్చే వరకు ఇంట్లో ఉండి, ఆయన చచ్చిన తర్వాత యూదుల ఆచారం ప్రకారంగా ఆయన పాతిపెట్టి 1 సంవత్సరానికి ఆ బాడీ అంతా ఫ్లెష్ అంతా పోయి ఎముకలు వచ్చిన తర్వాత ఆ ఎముకల కూడా తీసి మరలా 2వ సమాధిలో పెట్టే వరకు నన్ను విడిచిపెట్టి నేను రాలని వెళ్ళిపోతాను. ఇన్ని రోజుల గ్యాప్ అడిగాడు ఆ వ్యక్తి. మన ఫీలింగ్ ఏంటి తెలుసా? వారు ఏ సేంద్ర ఎట్టుతారేంటో, జస్ట్ తండ్రి చచ్చిపోతే సమాధి చేసుకున్నాడు కూడా ఇక్కడ తండ్రి చచ్చిపోలేదండి. అందుకే వాక్యాన్ని నిమ్మలం చదవాలి. ఆ వ్యక్తి అడిగిన ప్రశ్నకు ఆన్సర్ ఏంటంటే ఆ వ్యక్తి ఆల్రెడీ చేస్తూ ఉన్నాడు. అర్థమంటే తెలుసా? ఆ వ్యక్తి యొక్క తండ్రి ఇంకా బతికే ఉన్నాడు. ఈయనమంటున్నాడు, నేను నీకు వెంబడించలేను ఆయన, మళ్ళొచ్చి వెంబడిస్తా. ఎప్పుడు? ముందెళ్ళి మా నాన్న చచ్చే వరకు నేను మా నాన్నతో ఉండి, ఆయన చనిపోయిన తర్వాత ఆయన పూడ్చిపెట్టి యూదుల ఆచారం ప్రకారం 1 year అక్కడ ఉండి, నెక్స్ట్ ఇయర్ మరలా ఆయన ఎముకలను సమాధి చేసిన తర్వాత అప్పుడు వచ్చి వెంబడిస్తాడు. దేని విషయంలో పడిపోయాడు? కుటుంబాలు, బాధ్యతలు, అనురాగాలు, వీటి విషయమై పడిపోయాడు. మనం కూడా ఈ క్షేత్రాల్లో పడిపోతున్నాం, చెక్ చేసుకోండి. కొందరు కంఫర్ట్స్ దగ్గర పడిపోతున్నారు, కొందరేమో కుటుంబ పరిస్థితులలో పడిపోతున్నారు. దేనిలో కూడా పడిపోకుండా వెంబడించిన వ్యక్తులు. మత్తయి సువార్త 4వ అధ్యాయం. వీళ్ళు ఎలా ఉన్నారో? మనమేమో ఇలాంటి సాకులు చెప్పే వారిగా ఉన్నాం, కానీ సాకులు చెప్పని వారు ఎలా ఉన్నారు చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18వ వచనం నుంచి. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రేయ అనే 2 సహోదరులు సముద్రములో వల వేయుట చూచెను. వారు జాలరులు. ఆయన నా వెంబడి రండి,
చేతునని వారితో చెప్పాను. అప్పుడు ఏమన్నారు వాళ్ళు? వెంటనే అప్పుడు వారు, అయ్యా నీతో వస్తే నాకు ఇల్లు ఇస్తావా, నీతో వస్తే నాకు కూడి ఇస్తావా అన్నాడా? అయ్యా బాబు నాకు ఆల్రెడీ ఇంట్లో పిల్లం ఉంది, ఆమె ఎలా ఉందో తెలియదు, ఒకసారి ఆమెకు బాయ్ బాయ్ చెప్పి వస్తాను అని చెప్పాడు పేతురు. పేతురు ఆల్రెడీ మ్యారీడ్. పేతురు ఆల్రెడీ మ్యారీడ్. పైన చూసిన రెండు బాధ్యతలు కలిగిన వ్యక్తి పేతురు. కానీ ఏది ఆలోచించలేదు. వెంటనే ఏమైపోయింది? వెంటనే వాళ్ళు తమ వలలు విడిచిపెట్టి ఆయన వెంబడించారు. పాయింట్ అర్థమైందా సార్? సో నువ్వు దేని కొరకు ప్రయాసపడాలి? భార్య కొరకు, కుటుంబం కొరకు, భర్త కొరకు. ఇవేవి పడద్దని చెప్పట్లేదు. వీటికంటే మించి ప్రభు జ్ఞానమును అడుగుతూ ప్రభువును వెంబడించండి అని చెప్పాను. అర్థమవుతుందా? వాస్తవంలో నా పక్కన చూస్తున్నావా? రియల్గా తల పైకి ఒకసారి అట్లా నన్ను చూడాలి. వాక్యం చెప్పాడు, మమ్మల్ని చూడాలి. దేని 2 విషయాలు చెప్పాను ఈరోజు. దేని కొరకు ప్రయాసపడాలి? మొదటిది దేవుణ్ణి తెలుసుకోవడానికి ప్రయాసపడాలి. 2 ఆయన వెంబడించడానికి 100 సాగు అడ్డం వస్తాయి, కానీ వాటన్నిటిని జయించుకొని వెంటనే ఆయన వెంబడించడానికి ప్రయాసపడాలి. ఇలా ప్రయాసపడడం అనేది చాలా అవసరం. మిగతా 8 ప్రభు చిత్తమైతే వచ్చే వారం చెప్తాం. రైట్. దేవుడు మనం దీవించడం కాక.